ది S4 న్యూస్ టీవీకి స్వాగతం. ఈరోజు గుంటూరు మంగళదాస్ నగర్లో కమ్యూనిటీ హాల్ 2వ అంతస్తు నిర్మాణానికి తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా నజీర్ అహ్మద్ మాట్లాడుతూ గుంటూరు తూర్పు నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో తీసుకువెళ్తున్నామని, ప్రతినిత్యం ప్రజా సంక్షేమం అభివృద్ధికి పాటుపడుతున్నామని అన్నారు. ఆలోచన మేరకు అడగడం జరిగింది. ఈరోజు ఒక స్థాయిలో ఉన్నటువంటి కమ్యూనిటీ హాల్ని పూర్తిగా అభివృద్ధి చేయడానికి దాదాపు ₹1 కోటి ఫండ్స్తో దీన్ని అభివృద్ధి చేయడం ముఖ్యంగా. ఎందుకంటే ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో ప్రజలకు అవసరమైనటువంటి మౌలిక వసతులు అభివృద్ధి చేసేటువంటి ఆలోచన, ముఖ్యంగా స్లమ్స్లో కానీ, దళిత వాడల్లో కానీ, అలాగే అనేక మారుమూల ప్రాంతాల్లో కూడా ప్రజా అవసరాలను గుర్తించి వాటిని ఒక్కొక్కటిగా అభివృద్ధి చేసేటువంటి కార్యక్రమం ఈ ప్రభుత్వంలో జరుగుతూ ఉంది. తర్వాత ఒక మంచి ప్రోగ్రామ్ని తీసుకొని ప్రతిరోజు కూడా 100 నుంచి 150 మంది మహిళలు ఇక్కడికి వచ్చి ఎంపవర్ అయ్యేటటువంటి విధంగా, వారి కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటువంటి విధంగా, వాళ్ళకు ఉపాధి అవకాశాలు కల్పించేటువంటి విధంగా, వారిని నేర్పించడంతో పాటు సంపాదించుకోవడం అనేటువంటి ఆలోచనతో ఒక కార్యక్రమాన్ని తీసుకొని ఈ ప్రాంతం నుంచి మొదలు పెట్టాలనేటువంటి ఆలోచనలో ఉన్నాం. ప్రజలందరూ కూడా సహకరిస్తూ ఉన్నారు. ఎక్కడ కూడా దీన్ని తెలియజేస్తూ మరొకసారి రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు చెప్తాను. అందరికీ ధన్యవాదాలు. మంగళదాస్ నగర్ ఫస్ట్ లైన్ 57వ డివిజన్లో ఎమ్మెల్యే గారు నజీర్ గారు వచ్చినందుకు ధన్యవాదాలు. శంకుస్థాపన చేసినందుకు. ఎస్సీ కమిటీ హాలు మాది మంగళదాస్ నగర్ ఫస్ట్ లైను 57వ డివిజను. ఆయనకి ధన్యవాదాలు చెప్తున్నాం. మా కమిటీ హాల్కి సహాయం చేసినందుకు, ₹1 కోటి సెలక్షన్ చేసినందుకు ధన్యవాదాలు. చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు. ఎస్సీ కమిటీ హాల్ మంగళదాస్ నగర్ ఫస్ట్ లైను. మా 1వ నియోజకవర్గం ఎమ్మెల్యే గారికి మా హృదయపూర్వక వందనాలు. మీడియా ప్రతినిధులకు ఒక విషయం తెలియజెప్పేదంటే, అట్టడుగు వర్ణాలని మీరందరూ సహాయపడాలని మీ అందరికీ నా మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను. గత 40 సంవత్సరాల నుంచి ఎస్సీలు ప్రాణానికైనా సిద్ధంగా పడి, ప్రాణాలు అర్పించడానికైనా సిద్ధపడి